ప్రియురాలి కోసం పెళ్లాన్ని చంపిన ఓ నటవీర చక్రవర్తి కథ తెలుసుకోవాలంటే మనం కృష్ణా జిల్లా పోరంకి దాకా పోవాలి. ఈ కథ ప్రియురాలు తన ప్రియుడికి చేసిన ఫోన్ కాల్ తో మొదలవుతుంది. అది నిన్ను ఎవడు అడగడానికి కూడా నాదేం తప్పు లేదు, నేను ప్రసాద్ ఏం లేదు, మొత్తం మా కూతురికి అన్నట్టుగా వాళ్ళే అనుకోవాలి. అదే అది ఏం చేస్తావు ఎట్లా చేస్తావు సరే 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 జాగ్రత్త మరి. సరే ఐ లవ్ యూ అమ్మా. అలాగే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. బంగారం, నా మనసు బాగోలేదని ఝాన్సీ తన ప్రియుడి ప్రసాద్ చౌదరికి ఫోన్ చేసింది. ఏమైందమ్మా అన్నాడు ప్రసాద్. తొందరగా నీ భార్యను చంపు బంగారం, నేను ఇక సెటిల్ అయ్యేది ఎప్పుడు, నువ్వు నీ పెళ్లాన్ని చంపేది ఎప్పుడు, తొందరగా ఈ రాత్రికి చంపే మీ అత్తయ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పు, అనుమానం రాకుండా చంపు. ఎలా చేస్తావో ప్రసాద్, అనుమానం రాకూడదు ప్రసాద్, నువ్వే చెయ్యాలి ప్రసాద్, తొందరగా చెయ్యాలి ప్రసాద్ అని ప్రియుడికి ఏకంగా హత్య చేయడాన్ని కూడా కూరలో తాలింపేసినంత సింపుల్ గా చెప్పింది ఆ నీచురాలు ఝాన్సీ. పండు మనసు బాగాలే పండు, ఏమైందమ్మా? మన ఇంటి దగ్గర ఉన్నప్పుడే బాగుంది. ఏమైందమ్మా మనసు బాగోక? ఏమోనమ్మా నాకేం అర్థం కావట్లేదు. ఏంది నాకేంటి పరిష్కారం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎట్లా ఇప్పుడు సెటిల్ అయ్యేది ఎట్లా? అదేమి ఇంటికి రావట్లేదు అంటున్నావు నువ్వు, వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చెయ్యమా? చేస్తానమ్మా, ఇవాళ చేస్తాను. నీకు అబ్బుగాడికి చెప్పు, అబ్బుగాడు ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బుగాడు తాను అబ్బుగాడు వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తాడు, ఇట్లా అంటుందిరా నీరసంగా ఉందిరా అన్నాం అనుకో, ఆ అబ్బుగాడు చేస్తాడు ఫోన్. అమ్మా మా అమ్మమ్మకి బాగోలేదంట, అమ్మమ్మ వెళ్ళొచ్చు కదా అని చెప్పి నాడు ఫోన్ చేస్తాడు. అది వస్తారు కదా, వచ్చినప్పుడు 2 రోజులు నీరసంగా ఉంటది కదా, వచ్చినప్పుడు ఓపెన్ అవ్వు. అది 2 రోజుల నుంచి అయితే బాగోట్లేదయ్యా, హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటా అంటుంది, కానీ ఏం చెప్పట్లేదు. తాను వెళ్దాం హాస్పిటల్కి, ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో, ఇవాళ నైట్ కంప్లీట్ చేసే. సరే 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 వెళ్దామన్నాం కత్తయ్యా, నువ్వేగా రేపు వెళ్దామన్నావు, సరే అన్నాను కదా నేను, మరి ఈ లోపు ఆమెకు అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా అనొచ్చు. అదే అదే అట్లా ఇవాళ వెళ్దాం లే సాయంత్రం అంటే పగలు చేసేసి, సరే సరే లేదు రేపు పొద్దునే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి, సరే చేసేసి ఏమీ తెలియనట్టే ఫైల్ తీసుకొని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి నీకేం తెలియనట్టుగా తర్వాత జరిగింది. మరి నేను అడగడానికి పనికి రావద్దు, అందుకే అంత జాగ్రత్తగా ఉంటుంది నేను చెప్పాను. అదంటే దానికంటే తెలియలేదు నీకేమైంది ప్రసాద్ అంటారు, రేటు వచ్చి నీ మీద పడతారు మళ్ళీ. అది నిన్ను ఎవడు అడగడానికి కూడా నాదేం తప్పు లేదు, నేను ప్రసాద్ ఏం లేదు, మొత్తం మా కూతురికి అన్నట్టుగా వాళ్ళే అనుకోవాలి. అది ఏం చేస్తావు ఎట్లా చేస్తావు సరే 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 జాగ్రత్త మరి. సరే ఐ లవ్ యూ అమ్మా. అలాగే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. సరే బాయ్. ఈ వృద్ధ ప్రసాద్ ఆమె మైకంలో పడిపోయాడు. ఎంతలా అంటే ప్రియురాలి దగ్గరే స్వర్గం ఉంది, దాన్ని వృద్ధ కామరసంతో జుర్రేయాలనుకున్నాడు. ఇక ప్రసాద్ భార్య రేణుకాదేవి, ఆమె పిల్లలను బంగారంలా చూసుకుంటోంది. కానీ 53 ఏళ్ల ప్రసాద్ కు 35 ఏళ్ల బ్యూటీషియన్ బ్యూటీ ఝాన్సీ నచ్చింది. ఇంకేమంది, మేకప్ వేసినంత సులువుగా పెళ్ళాన్ని అర్జెంట్ గా చంపు ప్రసాద్ అంటూ రెచ్చగొట్టింది. ఇక తాను లోకల్లో లేకుండా ఎక్కడో ఖమ్మంలో ఉంది. ప్రియురాలు చెప్పినట్లుగానే గత ఏడాది మే 19వ తేదీన భార్యకు పళ్ళరసంలో నిద్ర మాత్రలు కల్పించాడు. భార్య గదిలోకి వెళ్లి పడుకుంది. పక్క గదిలో ప్రసాద్ అత్తామామ పడుకున్నారు. మరో గదిలో కాసేపు మద్యం తాగాడు. ఆ తర్వాత వచ్చి భార్య రేణుకాదేవి ముఖంపై దిండు నొక్కి చంపేశాడు. భార్య చనిపోయిందా లేదా అని గుండె దగ్గర చేయి పెట్టి చూశాడు. నాడి పట్టుకున్నాడు. ఎందుకైనా మంచిదని మరో కొద్దిసేపు ఆగాడు. మళ్ళీ గంట తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేశాడు. భార్య చనిపోయిందని గుర్తించాడు. అంతే, వెంటనే తనలోని కమల్ హాసన్ బయటికి తీశాడు ప్రసాద్. అత్తయ్య రేణుక లేవడం లేదు, గుండెపోటుతో చనిపోయినట్టుంది, గుండె నొప్పి అని చెప్పి కొప్పకూలిపోయిందన్నాడు. రేణుక తల్లిదండ్రులు వచ్చి చూశారు. చనిపోయిందని బోరున విలపించారు. వేగంగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రేణుక చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ వెంటనే యూకేలో ఉన్న తన కొడుకు నగేష్ కు ఫోన్ చేశాడు. మీ అమ్మ గుండెపోటుతో చనిపోయిందిరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నటించేశాడు. ఇటు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కూతురు తేజశ్రీకి కూడా ఫోన్ చేసి మీ అమ్మ చనిపోయింది తల్లి అంటూ బోరున విలపించాడు. అందరూ రేణుకాదేవి గుండెపోటుతో చనిపోయిందని భావించారు. ఎందుకంటే ఈ ప్రసాద్ పాత సినిమాల్లో ఎస్వి రంగారావు కంటే అద్భుతంగా నటించాడు. శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ కాకముందే చిరంజీవి కామెడీ టైమింగ్ కంటే ఇంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ తో రెచ్చిపోయి నటించేశాడు. కూతురు ముందే ఇంటికి వచ్చేసింది. యూకే నుండి కొడుకు నగేష్ కూడా వచ్చాడు. 2 రోజుల తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి. కానీ తల్లి మరణం కొడుకు నగేష్ కూతురు తేజశ్రీలను కొంగ తీసింది. రోజు ఎంతో ప్రేమతో పలకరించుకునే అమ్మ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. 6 నెలలైనా సరే
సరే ఇద్దరు అమ్మను తలుచుకొని రోజే లేదు. ఎంత తమకు తాము ధైర్యం చెప్పుకున్నా ఇంట్లో ఎటు చూసిన అమ్మ జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. దీంతో వాళ్ళిద్దరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే తమలో బాధ తమ తండ్రి ప్రసాద్ లో కొద్ది కూడా కనిపించలేదు. నవ్వుతున్నాడు, తుళ్లిపోతున్నాడు, హాయిగా తిరుగుతున్నాడు. అంటే తనతో 27 ఏళ్లు కాపురం చేసిన భార్యను మరిచిపోయాడా? అది చూసి నగేష్, తేజశ్రీలు అనుమానించారు. నాన్న ఎవరితోనా మాట్లాడుతున్నట్లు గమనించారు. అయితే హత్యను దావూద్ రేంజ్ లో చేసిన ప్రసాద్ టెక్నాలజీలో కొద్దిగా వీకు. ఎందుకంటే యూకే వెళ్లే ముందు తన ఫోన్ ను తండ్రి ప్రసాద్ కి ఇచ్చాడు కొడుకు నగేష్. ఆ వెంటనే ఆ ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. అందులో కాల్ రికార్డ్స్ విని కుప్పకూలిపోయారు. అతని ప్రియురాలికి తన తల్లిని ఎలా చంపాడో చెప్పి వణికిపోయారు. ఇద్దరు అచ్చికబుచ్చకలాడిన మాటలు, హత్య తర్వాత ముందు పెట్టుకున్న కబుర్లన్నీ విని వణికిపోయారు. అంతేకాదు ఏకంగా కొడుకును కూడా చంపేందుకు ప్లాన్ వేస్తున్నారని తెలిసి నగేష్, తేజశ్రీలు భయపడ్డారు. కానీ తెలివిగా నగేష్ తన తండ్రి ఫోన్ లోని ఆడియో రికార్డ్స్ ని తన ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వాటిని జాగ్రత్తగా ల్యాప్టాప్ లో కూడా భద్రపరిచాడు. ఆ తర్వాత తండ్రిని నిలదీస్తే వారిని బెదిరించాడు. తాము ఆడియో కాల్స్ విన్నామని చెప్పారు పిల్లలు. అంతే, పిల్లలిద్దరిని కూడా బెదిరించాడు. వాళ్ళు ఏమీ అనలేదు. ఇక ఈలోపు సైంటిస్ట్ న్యూటన్ మాదిరిగా తన ముద్దుల ప్రియురాలు ఝాన్సీకి కాల్ చేసి మొత్తం విషయం చెప్పాడు. ఇక ఆమె న్యూటన్ కే గురువు మాదిరిగా జీనియస్ గా ఆలోచించి ఆధారాలు దొరకకుండా మనం ఫోనులు ధ్వంసం చేద్దామని చెప్పింది. కానీ అప్పటికే వారి ఆడియోలు, కుట్రల మాటలు, హత్యల కబుర్లు తమ పిల్లల దగ్గర ఉన్నాయని తెలుసుకోలేకపోయాడు ప్రసాద్. మరోవైపు తండ్రి రాక్షసత్వం చూసి పిల్లలు భయపడ్డారు. ఎప్పటికైనా తమను కూడా తల్లి మాదిరిగానే చంపేస్తాడని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా 7 నెలల తర్వాత. తమ దగ్గరున్న ఆధారాలను చూపించడంతో పోలీసులు ప్రసాద్, ఝాన్సీలను అదుపులోకి తీసుకున్నారు. మాకేమీ తెలియదన్నారు. తమదైన శైలిలో విచారించారు. నిజం బయటపడింది. పోలీసులు వాళ్ళను జైలుకు పంపారు. అయితే వాళ్ళు బయటకు రాకూడదు, వస్తే తమను చంపుతారని ఇప్పుడు తేజశ్రీ, నగేష్లు భయపడుతున్నారు. అది కూడా కన్న పిల్లలు. అయితే అసలు ఎవరి వగలాడి కిలాడి ప్రియురాలంటే మనం ఆమె చరిత్ర తెలుసుకోవాలంటే ఈ హంతక ప్రసాద్ మేకప్ కాస్త కడిగేయాలి. పోరంకి పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ముక్కామల ప్రసాద్ చౌదరి భార్య రేణుకాదేవి ఉంటున్నారు. వీరికి 1998లో పెళ్లైంది. 2 పిల్లలు. కూతురు తేజశ్రీ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొడుకు యూకేలో చదువుకుంటున్నాడు. అయితే ఈ రేణుకాదేవికి పోరంకిలోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఉంటున్న ఆకునూరు ఝాన్సీ అనే మహిళ వేరే వారి ద్వారా పరిచయం అయింది. ఝాన్సీ భర్త 5 ఏళ్ల క్రితం కనపడకుండా పోయాడు. ఎందుకనేది కూడా త్వరలోనే తెలుస్తామన్నారు పోలీసులు. ఇక ఈ ఝాన్సీకి 2 పిల్లలు. ఝాన్సీ బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. 2 పిల్లలను పోషించుకుంటోంది. అయితే ఓ వేడుక సమయంలో తనకు మేకప్ వేయాలని ఝాన్సీకి కబురు పెట్టింది రేణుకాదేవి. ఇటు ప్రసాద్ రియల్ ఎస్టేట్ లో బాగానే సంపాదించాడు. ఆర్థికంగా బలంగానే ఉన్నాడు. రేణుకాదేవికి మేకప్ వేయడానికి వచ్చింది ఝాన్సీ. ఆ తర్వాత తరచూ ఝాన్సీని పిలిపించేది. అయితే రేణుకాదేవి మేకప్ ఇస్తూనే ఆమె భర్త ప్రసాద్ కు లుక్కులు ఇచ్చింది. అతను కూడా ఆమె మేకప్ అందానికి పడిపోయాడు. మరోవైపు రేణుకకు చాలా దగ్గరైంది ఝాన్సీ. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ప్రసాద్ కోసం వచ్చిపోతుండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఝాన్సీ ప్రసాద్ చూపులు చేతులు పట్టుకునే వరకు వచ్చింది. అక్కడి నుంచి అక్రమందం మొదలైంది. ఈలోపు బరువు ఎక్కువగా ఉండడంతో రేణుకాదేవి లైపో చేయించుకుంది. ఈ సమయంలోనే ప్రియురాలికి మరింత దగ్గరయ్యాడు ప్రసాద్. అంతేకాదు ఏకంగా ప్రియురాలతో జల్సాగా తిరుగుతూ ఉండడంతో రేణుక గమనించింది. ఫోన్ లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పట్టుకుంది. పిల్లలకు చెప్పకుండా భర్తను నిలదీసింది. మరోసారి ఆమెతో తిరిగితే ఊరుకోనని హెచ్చరించింది. ఈ విషయం ప్రియురాలకు చెప్పాడు. మరోవైపు ప్రసాద్ ఆస్తిపై ఝాన్సీ కన్నేసింది. కావాల్సినంత ఆస్తుంది. పిల్లలు కూడా ఎక్కడ లేరు. తెలివిగా రేణుకను చంపేస్తే ఇంటికి హీరోయిన్ అయిపోవచ్చు అనుకుంది. కావాల్సింటే మెల్లిగా ప్రసాద్ కొడుకుని, కూతుర్ని కూడా లేపేయాలనుకుంది. కోట్ల ఆస్తితో కులకాలనుకుంది. మరోవైపు భార్యకు మాయమాటలు చెప్పిన ప్రసాద్ ఆమె పేరు మీద ఉన్న ఖరీదైన ఇంటిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. తన కొడుకు ఇంటి దగ్గర ఉంటే తనకు అడ్డుగా ఉన్నాడని బలవంతంగా యూకేకి పంపాడు. తన తండ్రి రంకు వ్యవహారాలు అతనికి తెలియవు. తల్లి కూడా ఎప్పుడు చెప్పలేదు. పిల్లల దగ్గర తండ్రి పరువు పోతుందని. కానీ మరోవైపేమో ప్రసాద్ ఎప్పుడు చంపుతావు, నీ పెళ్ళాం విరగడ ఎప్పుడు పోతుంది, నేను సెటిల్ అయ్యేది ఎప్పుడు, నువ్వు వస్తున్నావు నీ పని చూసుకుని వెళ్లిపోతున్నావు, అనుమానం రాకుండా చంపు బంగారం అనేది. ఆమె మేకప్ మాటలకు ప్రసాద్ పడిపోయాడు. కొడుకు యూకే వెళ్లిన 20 రోజులకే భార్యను చంపాడు. బ్రహ్మాండమైన ఈస్ట్మన్ కలర్ యాక్టింగ్ తో అందరినీ బోల్తా కొట్టించాడు ప్రసాద్. కానీ కొడుకు ఫోన్ వాడుతూ దొరికిపోయాడు. ఇప్పుడు 2 పిల్లలు తల్లిని తండ్రి చంపాడని తెలుసుకుని భయపడుతున్నారు. తల్లి లేదన్న బాధ నుంచి తమ తండ్రి ఎలా చంపుతాడనని వణికిపోతూ ఉన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. పెళ్లిడికొచ్చిన కూతురును, కొడుకును ఉంచుకుని ప్రసాద్ వృత్తాప్యంలోకి వస్తూ మొగుడు వదిలేసిన మహిళ కోసం సంసారాన్ని నాశనం చేసుకున్నాడు. పిల్లల జీవితం నాశనం చేశాడు. ఈ కామ పిచ్చిలో ఉన్మాదిలా మారి కొడుకును కూడా హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించాడని తెలిసి వారంతా కూడా భయపడుతున్నారు. ఇదేమి లోకమో ఏంటో, బయట నుంచి వచ్చిన వారి కోసం సొంత పిల్లలను అనాథలను చేస్తున్నారు. నమ్మి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. మరి ఈ పోరంకి ప్రసాద్ కి అలాగే ఝాన్సీకి ఎలాంటి శిక్ష పడాలి?
మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం, ఇలాంటి కొన్ని బిహేవియరల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ ఫోన్లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఆకునూరు ఝాన్సీ అండ్ మా నాన్నగారు ఇద్దరు కలిసి మా అమ్మగారిని ఎలా చంపాలి అనే కుట్రకి ప్లాన్ చేసి ఝాన్సీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్పై ఎలా చంపాలో